మీ విజ్డమ్ టీత్ లో పెయిన్ రావట్లేదని మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారా? వెరీ ఇంట్రెస్టింగ్ బట్ ఐ డోంట్ కేర్. కానీ విజ్డమ్ టీత్ ఒక చిన్న ఇష్యూ ఉంది. పెయిన్ రాకపోయినా ప్రాబ్లం మాత్రం క్రియేట్ చేయొచ్చు. నా ఇన్ని ఇయర్స్ ప్రాక్టీస్లో నేను నోటీస్ చేసింది, జనరల్లీ పేషెంట్స్ పెయిన్ వస్తేనే అది తీపించుకుందామని అనుకుంటారు. బట్ దాట్స్ నాట్ రైట్. ఈ టూత్ ప్రాబ్లం ఏంటంటే అది సైలెంట్గా స్టార్ట్ అవుతుంది. కొన్ని విజ్డమ్ టీత్ అయితే కంప్లీట్గా అవి బోన్లోనే ఉండిపోతాయి. బికాజ్ స్పేస్ షార్టేజ్ అయ్యి అక్కడే ఉండిపోయి అది బోన్లో ఆగిపోయినందుకు దాన్ని ఇంపాక్టెడ్ థర్డ్ మోలార్ అంటాం. స్టార్టింగ్లో పెయిన్ లేకపోయినా టైం గడిచే కొద్దికి ఈ విజ్డమ్ టీత్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఫుడ్ ఆగుతూ ఉంటుంది. దాని పక్కనున్న టూత్ కూడా దీనివల్ల కొంచెం క్యావిటీ రావచ్చు. ఒక్కొక్కసారి దీని మూలాన కంప్లీట్ ఆ జా అంతా ఇన్ఫెక్ట్ అయిపోవచ్చు. ఒక్కొక్కసారి దీనిలో ఏమైనా సిస్ట్స్ కానీ అలాంటివి కూడా ఫామ్ అవ్వచ్చు. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ పేషెంట్ మా దగ్గరికి వచ్చేటప్పటికి పెద్ద స్వెల్లింగ్స్తో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మేము అలాంటప్పుడు సర్జరీ చేసి ఆ థర్డ్ మోలార్ అంటే ఆ జ్ఞానదంతం తీయాలి అని అంటే ఆ సర్జరీ ఛాలెంజింగ్ కూడా అవుతుంది. ప్లస్ రికవరీ కూడా కొంచెం పెయిన్ఫుల్గా ఉండొచ్చు. అందుకే మీకున్న ప్రాబ్లం వెంటనే డెంటిస్ట్కి చూయించుకుని అది అవసరం అయితే తీయించుకోవటం కానీ, మీరు యాక్చువల్లీ అన్ని విజ్డమ్ టీత్ ఏమీ మీరు తీయించుకోవాల్సిన అవసరం లేదు. మీ డెంటిస్ట్ ఒక ఎక్స్రే చూసి క్లియర్గా అది బోన్లో ఉందా, ఇన్ఫెక్ట్ అయి ఉందా, అసలు తీయాలా అవసరం లేదా అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యాట్ స్మైల్ ఫర్ ఆల్. మీరు మీ జ్ఞానదంతం తీయించుకోవాలి అని అంటే లింక్ బయోలో ఉంది.